హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికైతే ముందు బాండీ పెట్టుకొని ముందుగా మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే ఇందులో అయితే వేసుకున్నాను కదా. అందులోనే నేను 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ 2 ఆవిరిలోన మంచిగా అయితే మగ్గాలన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అయితే మనమైతే దీన్ని ఉడకపెట్టుకుందాం. ఓకేనా. ఫైనలీ ఇలా అయితే అయింది. దీన్ని మనం మంచిగా మిక్సీ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. అదే బాండీలో కొంచెమంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ముందుగానే మిల్ మేకర్ని 7 నీటిలో వాష్ చేసుకున్నాను. అవి మంచిగా వాష్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత ఎలా అయితే ఉంది దీన్ని తీసుకొని మనం ఆయిల్లో అయితే ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు, ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఎందుకంటే బాగా మంచిగా ఎగింది అనుకోండి, టేస్టీగా ఉంటుంది. ముక్క అనేది ఏడుకున్నా ఉంటుంది అనమాట. అందు గురించి వేపుకుంటున్నాను నేనైతే. ఇలా అయితే నేనైతే వేపుకున్నాను. ఇలా వేపుకొని పక్కకైతే తీసుకోవాలి. అదే బాండీలో కొంచెమంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులోనే పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. అవి చిటపంటలు ఆడేంత వరకు వేపుకోవాలి. కానీ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. చాలా చక్కగా ఉంటుంది. మంచిగా చిటపట్టలు ఆడుతుంది కదా. ముందుగానే నేను తరిగి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలను అయితే ఇందులోనే వేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు కూడా ముందుగానే తరిగి పెట్టుకున్నాను. అవి వేసేసాను. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మరి ఎక్కువ కాదు, కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసారనుకోండి మసాలా స్మెల్ అనేది వస్తుంది. సో మీరు కొంచెంగానే వేసుకోండి, ఎక్కువగా వేయకండి. ఓకేనా. తర్వాత అది బాగా వేగిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా అయితే మనం ఇందులోనే ఒకటే తరిగి పెట్టుకున్నాను, అది ఇందులో వేసేస్తున్నాను. మంచిగా అయితే ఫ్రై చేసుకోండి మీరు. అదే మగ్గనివ్వాలి మంచిగా. ఆ 2 మగ్గిన తర్వాత ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇలా అయితే అయ్యింది. మళ్ళీ తీసి చూసేసరికి ఇలా మగ్గింది. సో మంచిగా అయితే మగ్గిపోయింది కదండి. అందులోనే ముందుగానే నేను మిక్సీ పట్టుకున్నాను కదా గోంగూర పేస్ట్, అది అనేది ఇందులో అయితే చూసారా ఇలా అయితే అయిందా. దీన్ని ఇందులో అయితే మనం వేసుకోవాలి. ఇందులో కొంచెం నేను నీళ్ళు కూడా యాడ్ చేశానండి. కొంచెం మరి ఎక్కువ కాదు, కొంచెం అన్నమాట. కొంచెం నీళ్ళు యాడ్ చేయడం వల్ల కొద్దిగా జారుగా అవుద్ది కదండి. కొంచెం మంచిగా అయితే అందులో ఇది మంచిగా ఉడకాలి కదా, ముందుగా బాయిల్ అవ్వాలి కదండి. అందుకని వాటర్ అనేది యాడ్ చేశాను. అందులో కొంచెం రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకున్నాను. తర్వాత అందులోనే కొంచెం అంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో నీళ్ళు ఎందుకు వేసానంటే ఇందులో మిల్ మేకర్ వేసుకుంటాం కదండి, అప్పుడు వాటర్ని అంతా పీల్చేస్తుంది ఆ మిల్ మేకర్. అందుకే కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం బాగా కలయబెట్టుకున్నాను కదండి. దీని మీద అయితే మనం ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టుకుందాం. 5 కాదు కానీ ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకుని ఉంచుకుందాం. తర్వాత ఇలా అయితే మూత అయితే పెట్టేసుకోండి. తర్వాత అయితే ఇలా అయితే అయింది. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదండి మిల్ మేకర్ని, అందులో అయితే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోయిద్ది. చూడండి ఎంత బాగా అయిపోయిందో కదా. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా అయిపోయిందో కర్రీ అయితే. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది నాకైతే ఈ కర్రీ. చూడండి ఎంత బాగుంది కదా.